హలో ఎవ్రీవన్, అన్బాక్సింగ్ ఏం చేస్తున్నారని చెప్పి చూస్తున్నారా? ఏం లేదండి, మా మోహనీష్కి చిన్నప్పటి నుంచి దైవభక్తి ఎక్కువ. అది ఈ మధ్య మరీ పీక్స్కి వెళ్ళిపోయింది. ఎంతలా అంటే ఇంట్లో ఉన్న ఐడల్స్ని అన్నింటినీ తీసుకెళ్ళి ఉన్న బాక్సులతో ఒక గుడిలాగా కట్టేసి అందులో ఈ ఐడల్స్ని ప్రతిష్ఠించి పూజా కార్యక్రమాలు గుళ్ళో ఏ విధంగా జరుగుతాయో అలాగా పూజా కార్యక్రమాలు కూడా నిర్వర్తించారు. అంటే ఏం లేదంటే హారతి ఇవ్వడం, ప్రసాదం ఇవ్వడం, తీర్థం ఇవ్వడం లాంటివి అనమాట. అందుకని చెప్పి మీషోలో ఆ ఈశ్వరుని విగ్రహాన్ని ఆర్డర్ పెట్టాను అనమాట. ఈ విగ్రహం స్పెషాలిటీ ఏంటంటే శివుని విగ్రహంతో పాటు 101 కోన్స్ కూడా వస్తాయన్నమాట, సాంబ్రాణి టైప్లో. ఆ పైన శివుడికి పైన ఆ కోన్ను ఉంచితే, ఇప్పుడు చూపిస్తాం వీడియోలో, ఆ కోన్ ఉంచినట్లయితే ఆ కోన్ నుంచి వచ్చే పొగ అంతా కూడా సాంబ్రాణి టైప్లో అదండి ఎట్లా పైన పెట్టాలన్నమాట. పైన పెట్టి మనం సాంబ్రానికి ధూపం ఏ రకంగా అయితే వేస్తామో దాన్ని అలా వెలిగించేసి వదిలేస్తే ఆ కోన్కు మిడిల్లో హోల్ ఉంటుంది. మనము ఆ పొగ అంతా పైకి వెళ్ళకుండా ఆ కోన్లోంచి కిందకి వస్తుంది అన్నమాట. చూడండి, వెలిగిస్తున్నాము. అట్లా పొగ కోన్లోంచి మెల్లిగా రావడం ప్రారంభమైంది. చూడండి, అట్లా వస్తూ ఉంటుంది. కొద్దిసేపటి తర్వాత అంతా కూడా నిండిపోయింది అనమాట. అంటే వాటర్ లాగా ఫామ్ అయినట్టు కనపడుతుంది మనకు. చూడండి, ఇంకా మావాడు యథావిధిగా భజనలు స్టార్ట్ చేశాడు. వినండి మీరే. కన్నప్పలోని శివుని కన్నా తెలివి కన్నా తెరుచుకున్నాయి అనే పాట బాగా పాడుతున్నాడు మావాడు ఈ మధ్య. చూడండి, అదని వాటర్ లాగా ఫామ్ అయింది. ఇలాంటివి క్రియేటివ్గా పిల్లల్లో భక్తిని కూడా పెంపొందిస్తాయి. సహజంగానే మా వానికి భక్తి ఎక్కువ. అలాంటిది ఈ పొద్దున ఇది పెట్టాము. మళ్ళీ ఈవినింగ్ వచ్చేసరికి డాడీ శివుడిది పెట్టలేదు సాంబ్రాణి అని చెప్పి వచ్చి అడుగుతున్నాడు. అంతా శివయం ఏదైనా భక్తే. ఓం నమ శివాయ.